భూమి కోసం విముక్తి కోసం ప్రభుత్వానికి చేరుతున్న ప్రజాక్రందనలు భూమి కోసం ముక్తి కోసం జరిగిన పోరాటాలను ఇక్కడ చూసాం. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా భూమి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం రైతాంగం సామాన్య ప్రజలు అన్నిత్యం అనుభవిస్తున్న రకరకాల జగన్ జమానాలు వైసీపీ నేతల భూదందాలు భూదాహం దౌర్జన్యాలు రీసర్వే పేట కొందరు రెవెన్యూ అధికారులు సర్వేలు కలగలిసి చేసిన అరాచకాలు ప్రజలకు ఎనలేని కష్టాలు మిగిల్చి అవి ఇప్పుడు ఆక్రందనల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలనలో రీసర్వే తర్వాత రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలు భూమి కొలతలు సరిహద్దులు విస్తీర్ణం తదితర అంశాలు భారీ తేడాలు ఉన్నాయి. జగన్ బొమ్మలో ఉన్న పాస్ పుస్తకాలు రైతులు వద్దన్నారు. కూటమి ప్రభుత్వం వాటి పంపిణీని నిలిపేసింది. కానీ ఆ పుస్తకాల్లో వచ్చేసిన తప్పుల గురించి మాత్రం ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ భూమికి విముక్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు. పాత సమస్యలు పరిష్కరించాలని కొత్త సమస్య సృష్టించవద్దని వేడుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు సమస్య భూమి అన్నటువంటిది ఎప్పుడూ వివాదమే. ఎట్లాగా అంటే పక్కనోడు ఆ వెనకాలోడు అమరావతిలో జరిగింది అదే. ఇప్పటికీ అమరావతిలో స్టిల్ నౌ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న భూమి ఎంత, వాళ్ళ కాగితాల్లో రాసి ఇచ్చిన భూమి ఎంత అన్నది చూస్తే అర్థమవుతుంది. గతంలో వాళ్ళు రోడ్డెక్కి మాట్లాడినటువంటిది కూడా చూస్తాం. కాబట్టి భూ వివాదాలు ఎవరున్నా నడుస్తూనే ఉంటుంది. కాకపోతే అది జగన్కి రుద్దేసేసేద్దాం అన్నటువంటి కోణంలోనే నడుస్తుంది. లేకపోతే